హే ఆల్ వెల్కమ్ బ్యాక్ ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ 4. సో మనకి ప్రాజెక్ట్ 4లో లోపలికి మనకి ఇన్సైడ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి కదా. సో వైరింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయించాను. సో నేను నైట్ అనేది తీసుకొచ్చాను మొత్తం స్టాక్ అంతా. ఫినోలెక్స్లో అది గోల్డ్లోకి వెళ్ళామన్నమాట. టాప్ ఎండింగ్ ఇది. దీన్ని మించిన తర్వాత ఇంకేం లేదు మ్యాక్సిమం మనకి. ఫినోలెక్స్లో గోల్డ్ సిల్వర్ ఉంటాయి, మనకి గోల్డ్ అనేది టాప్ అనమాట. వచ్చిన ప్రతి ఒక్క బండల్లో ఈచ్ అండ్ ఎవరీ బండల్ చెక్ చేసామన్నమాట దగ్గరుండి. ఇలా ఎందుకు కాలుస్తున్నామంటే మనం కాల్చినప్పుడు ఏదైతే మనకి కాపర్ రోల్ ఉంటుంది కదా, చిన్న దారం పోగు మాదిరి ఉంటుంది ఒక రీలు. అది మనం కాల్చినప్పుడు నార్మల్ అయితే బెండ్ అయిపోయి కరిగిపోతుంది అనమాట. సో మనకేం కాలేదనమాట. సో ఏం కాకుంటే ఒరిజినల్ అనమాట. ఎప్పటి నుంచో ఉన్న చెక్కింగ్ మీ అందరికి తెలిసిందే. సో వన్స్ అగైన్ మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్నాం అనమాట. అండ్ ప్రతి ఒక్క రూమ్లో వాళ్ళకి నీట్గా అర్థమయ్యేటట్టు పాయింట్స్ కూడా పిఓపికి నీట్గా డయాగ్రామ్ వేసి ఇచ్చాను అనమాట. ఎలక్ట్రిక్ వాళ్ళకి 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయించి వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి అని చెప్పాను. హాల్లో కూడా సేమ్ అలాగే మొత్తం డయాగ్రామ్ అనేది క్లియర్గా వేసి ఎక్స్ప్లెనేషన్ చేసి వాళ్ళకి పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎన్ని పాయింట్స్ వస్తాయి నీట్గా చెప్పించి వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పాను. వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. క్లయింట్ వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట సైట్కి. సో చూస్తూ ఊరుకుంటలేక వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనమాట. చిక్కుబడి అంటే చిక్కు తిడిపిస్తున్నారు. సో మనకి ఇది వైరింగ్ అనేది అయిపోతే నెక్స్ట్ మనం పిఓపికి వెళ్ళొచ్చు అనమాట. ట్యూస్డే నుంచి లేదా వెనస్డే నుంచి వెళ్తాం పిఓపికి. అండ్ అలాగే పీవీసీ విండోస్ వెళ్ళారు క్లయింట్. సో దానికి తగ్గట్టు మెజర్మెంట్స్ కూడా తీపిచ్చి ఈరోజు వాళ్ళకు కూడా అడ్వాన్స్ ఇచ్చేసాను అమౌంట్. పీవీసీ రెగ్యులర్గా వైట్ కలర్లో వస్తుంది, బట్ క్లయింట్ వచ్చేసి వుడ్ కలర్లో తీసుకున్నారు. సో అది కాస్ట్ వచ్చేసి డబల్ ఉంటుంది, బట్ పర్లేదు వుడ్ కలరే కావాలని చెప్పారు. అండ్ ఈవినింగ్కి 2 బెడ్రూమ్స్ అనేవి కంప్లీట్ చేసేస్తారు. సో మెయిన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, పిఓపి వర్క్ అనేది పెండింగ్ ఉంది. టుమారో కంప్లీట్ చేస్తామని చెప్పారు. అది కూడా టుమారో మనకి కంప్లీట్ అయిపోతే డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా సార్వా కట్టుకున్నారు కదా. మనకి ఇక్కడ ఏదైతే మెష్ జాలి కనిపిస్తుందో అది 2 మనకి బాత్రూంలో గూళ్ళు మాదిరి వస్తాయి అనమాట, సెల్ఫ్స్. సో బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టింగ్ వర్క్ అనేది ఓ 4-5 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. ఇసుక మొత్తం పైకి డంప్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. అండ్ మనకి గర్స్ ఏదైతే వచ్చిందో అది బ్యాక్ సైడ్ ఫిల్అప్ అనేది చేపిస్తున్నాం అనమాట. సో మనకి బ్యాక్ సైడ్కి వెహికల్ వచ్చే ఆప్షన్ లేదు కాబట్టి బయట సైడ్ డంప్ చేయించి మనుషులతోనే లిఫ్ట్ చేపిస్తున్నాం లోపలికి. సో గ్రిల్ అనేది స్టెప్స్ రెడీ అయిపోయాయి, గ్రిల్ స్టెప్స్ మనకి. సో ఒక్కసారి ఈరోజు పైకి వచ్చి చూసాను అనమాట. వ్యూ చూస్తున్నారు, వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఫినిషింగ్ కూడా బాగానే వచ్చాయి స్టెప్స్, ప్రాబ్లం ఏం లేదు. నేను మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్కి టార్గెట్ పెట్టుకున్నాను అయిపోగొట్టాలని, బట్ వర్క్ అనేది మార్చి 25th లోపు అయిపోతుంది మనకి ఫినిషింగ్ వర్క్. సో వుడ్ వర్క్ కూడా మార్చ్ 1st వీక్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాము, చూడాలి. ఓపెనింగ్ వచ్చేసి ఏప్రిల్లో ఉంది, యాక్చువల్గా అయితే మార్చ్లో ఉంది, బట్ క్లయింట్ రావడం కోసం కొంచెం లేట్ అవుతుందని ఏప్రిల్లో పెట్టుకున్నాం అనమాట. ఓకే, సీ యూ టుమారో.